నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నేషనల్ మీడియాలో కూడా కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సాక్షి మీడియాలో ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద సీరియస్ అయినట్టుగా, తర్వాత ఆఫ్ ద రికార్డ్ లోకేష్ గారికి ఏం పని అని చెప్పి ఆయన అంటే తండ్రి కొడుకుల మీద ఇద్దరి మీద సీరియస్ అయ్యారని చెప్పి సాక్షి కథనాలు ఉండి వారుస్తూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన మోడీ గారు కన్నెర చేసే పరిస్థితి ఉందంటారా? దీనికి మీరేమంటారు? ఇది వాళ్ళ డిజైర్ అండి. వాళ్ళు కోరుకుంటారు, ఇంటర్నల్ ఫీలింగ్ అంటారా? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అలాగ అవుతే బాగుండు అనుకుంటారు. వాళ్ళ కళలు నెరవేరటం మానేసి అప్పుడే సంవత్సరం అయింది. ఎప్పటికీ కూడా అయిపోయింది వాళ్ళ కథ, ముగిసింది. కాబట్టి ఇలాంటి అభూత కల్పనలు ఇప్పుడు వాళ్ళు ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నారు, అర్నబ్ గోస్వామి సంబంధించి అతను డిబేట్లో చెలరేగిన అతను రెచ్చిపోయిన విధానం అంత సీన్ లేదు బయట ఎక్కడన్నా. మిగతా మీడియాలో కూడా అదేం లేదు. నేషనల్ మీడియాలో కేవలం రామ్మోహన్ నాయుడు అతను టార్గెట్ చేసినట్టు మాట్లాడాడు. అక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధి లోకేష్ గారు కూడా మానిటరింగ్, అదేం తప్పు. అతను తిరిగి దాని సమాధానం పట్టాభి కానీ ఆయన కానీ సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా మురిగెడెత్తను. అవును, మైక్ కట్ చేయడం. అర్నబ్ గోస్వామి అంటే సాక్షిలో ఈశ్వర్కి ఎక్కువ, కొమ్మునిండికి తక్కువ. అర్థమైందండి. అంతకు మించి ఏం లేదు. ఎందుకు సార్ ఆయనకి పర్సనల్గా ఎందుకని అంత ఏముండదండి. ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపకం టీఆర్పీలు లేకపోతే వాళ్ళ ఫోకస్లో రావడం కోసం ఎవరో టార్గెట్ చేస్తారు. The minister has done a bad job. There's no point defending what he's done. He should come and explain to us that yes, I've done a bad job in the past. I'll try and improve things later. But in a show of arrogance or political unity to try and fight the Republic Media Network is a waste of time. లేదా అర్నబ్ కోసం గురించి నేను ఎప్పుడో మాట్లాడాను ఈ మధ్యన. మరి నేను మాట్లాడుతున్నాను కదా దీనికోసమే. సాక్షి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి. వాళ్ళకి ఏ వంకలేనో డొంకెట్ గేట్ అన్నట్టుగా. ఇప్పుడు హూ ఈజ్ లోకేష్ అన్నాడు అతను. అలా అన్నబట్టి మనం ఏం చెప్తున్నాం, లోకేష్ ఏమేం చేశాడో చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిలో ఇంట్లో తొంగలేదు కదా, షోలాపూర్ దుప్పట్లు రెండు ఒకదాని మీద ఒకటేసి పడుకున్నాడు అతను. ఎలాంటి విపత్తు వచ్చినా లోకేష్ అలా పడుకోలేదు కదా. నేపాల్లో ఇబ్బంది వస్తే తీసుకొచ్చాడు, ఏంటండి శ్రీలంకలో ఇబ్బంది వస్తే తీసుకొచ్చాడు, ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చాడు ఇబ్బంది విద్యార్థుల్ని. అలాగే గల్ఫ్లో మలమల మాడిపోతున్న బాబోయ్ మమ్మల్ని కాపాడినంటే కూడా తీసుకొచ్చాడు. కరెక్ట్. అలాగే ఇప్పుడు తెలుగు ప్రయాణికులు ఉండరా, ఖచ్చితంగా ఆయన రాష్ట్ర మంత్రి కదా, బాధ్యుడు కదా, డెఫినెట్గా అడుగుతాడు. ఆయన కళ చేసుకోవడం అంటే మీరెవరు అసలు ఎవడన్నా, అర్నబ్ ఎవరో లేకపోతే సాక్షి బ్యాచ్ ఎవరో ఎవడేటి స్వచ్ఛందంగా అతను కళ చేసుకుని అతను కాకపోయినా కళ చేసుకుంటాడు. ఎందుకు వద్దంటారు? ఒక రకంగా అంటే రాష్ట్రం ఆర్థికంగా కూడా సంక్షోభంలో ఉండిపోయింది. అది నేషనల్ మీడియా ఇంకా గుర్తించట్లేదు. పూర్తిగా అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు కూడా చాలా కష్టంగా ఉంది, మల్లగులాలు పడుతున్నారు. అది మీడియా గుర్తిరగట్లేదు, ఎల్లో మీడియా దాన్ని కవర్ చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా కవర్ చేస్తే మీరు వెళ్ళి చెప్పండి. మీరు దగ్గర కూర్చొని మీ అమర్ ఉన్నాడు కదా, వెళ్ళి ఇదంతా చెప్పమని అండి వాళ్ళకి. దేవులపల్లి అమర్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నాళ్ళు మీ అమర్ని పెట్టుకునే మేనేజ్ చేయరు. మీ భోగోతాలన్నీ కప్పెట్టారు కదా. ఆర్థిక సంక్షోభానికి కారకుడు ఎవడో చెప్తాం మళ్ళీ అప్పుడు. ఓకే, మీకు ఏం జరిగినా దాని కారకులు మీరే. మూలాలు అక్కడి నుంచి మూలాలు అసలు మీరు విధ్వంసం చేయకపోతే గొడవ ఎందుకుంటుంది? నువ్వు పీపీఎల్ రద్దు చేసిన వల్ల కరెంటు బిల్లు పెరిగి, ఇప్పుడు కరెంటు బిల్లు తగ్గింది. సంవత్సరంన్నర పట్టింది నీ దరిద్రం వదిలించుకోవడానికి. నువ్వు చేసిన పని వల్ల ఏంటండి, ఇతను లెక్కరో రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టేసి నీ ఆదాయం పెంచుకున్నావు. ఇసుక విషయంలో కూడా నువ్వు అదే పని చేసావు. ఏ దాంట్లో నీ ఎంకన్న బాబు సొమ్ము కూడా దొబ్బేసావు. మరి అవన్నీ ఎలా దొబ్బేస్తుంటే మరి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పులు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నువ్వు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు. నీకు మళ్ళీ మీ ఇంట్లో పడేసుకోరు డబ్బులు పట్టుకెళ్ళి. సార్, అంటే ఇలాంటి కథనాలు సార్ ఇప్పుడు మనం చూసాం. మోదీ గారు బాబు గారికి ఎంత ప్రయారిటీ ఇస్తారు, లోకేష్ గారిని ఎంత ఆప్యాయంగా. కాదండి, ప్రయారిటీ ఇవ్వకపోతే ఏమవుద్ది? ఇప్పుడు మ్యూచువల్ విన్ సిచ్యువేషన్. అవును, వీళ్ళు కోరుకుంటారు గొడవలు రావాలండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నాడు, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటారా బాబు, మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా అని చెప్తున్నాడు. టికెట్లు లేవా రావు అయిపోయి అని చెప్పినా కానీ అనుకుంటా ఒకటి ఇవ్వండి అంటారు కదా, అలాంటి వాళ్ళు. ఓకే, అర్థమైందా? అక్కడ ఏం లేదు, అయిపోయింది, కుదరదు అని తెలిసినా కానీ మేము వస్తామని గేట్ తీయండి అని అడుగుతారు కదా, ఆ టైప్ బ్యాచ్ ఇది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ వైసీపీ పరిస్థితి? అయిపోయిందండి, ఇప్పుడు అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయిందా. మీరు ఎవరు మాట్లాడుతున్నాడు చెప్పండి. వాళ్ళ తరపున పేపరు ఛానల్లో వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చచ్చినట్టు ఉంటారు. కొంతమంది నేతలు కూడా బయటకు వెళ్ళి అసలు ఎప్పుడో పోయారు కదా, ఎవడున్నాడు?
ఉన్నవాళ్ళు కూడా సైలెంట్గా ఎందుకున్నారు అనుకున్నారు, దారులు వెతుక్కుంటున్నారు. అలా చూస్తున్నప్పుడు సీఎం సెక్యూరిటీ ఇలా చూస్తూ ఉంటారు చూడండి, పక్కన ఎవడ అలాంటి ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంటారు. చూసారా మీరు? చూసాను సార్. హై ప్రొఫైల్ వివిఐపీఎల్ సెక్యూరిటీ కళ్ళజోళ్ళు పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటారు. చాలా అలర్ట్గా చూస్తాం. వీళ్ళు కూడా అలా చూస్తున్నారు, ఇటే పారిపోదామని, ఏ పార్టీలో పోదామని. చూసుకోండి కావాలితే. ఎవడు మాట్లాడుతున్నాడు చెప్పండి, ఎంతమంది మాట్లాడుతున్నారు? జగన్, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా కూడా మాట్లాడుతూ మానేసింది ఈ మధ్య మళ్ళీ. కరెక్ట్. ఆ వెంకటరెడ్డి ఒకడు ఒకతను. వీళ్ళు వెంకటరెడ్డి ఎవరు ఛానల్స్లో మాట్లాడి అతను ఛానల్స్ వాళ్ళని పెద్ద పట్టించుకోకండి. వాళ్ళేముంది పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద అంత సీన్ లేదు వాళ్ళకి. కానీ నాయకుల్లో ఎవరున్నారు చెప్పండి? అంటే ఆయన నెక్స్ట్ బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అవుతారా? బెంగళూరు ప్యాలెస్ ఎందుకు ఉంటారు? జైల్లో ఉంటాడు అతను. బెంగళూరు ప్యాలెస్లో ఉండొస్తారనుకున్నారా? అతను ఎందుకుంటాడు అక్కడ? పరకామణి, నెయ్య, ముడుపుల కేసు, కల్తీ మద్యం, రేపు నుంచి ఇసుక, మట్టి, మసాలా అన్ని కేసులు వచ్చి పడిపోతున్నాయి కదా. గట్టిగన్నీ ఉచ్చుపిస్తున్నా. అసలు మీకు కొన్ని పైకి కనిపిస్తాయి. మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మీరు చాలా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం, విపరీతమైన ఆందోళన ఆదుర్దా ఉంటుంది, ఏదో అయిపోతుందని. డాక్టర్ తెలుసు అందులో పెద్ద సీన్ ఏం లేదు, ఏం పర్లేదు, ఇది మనం జస్ట్ ట్రీట్మెంట్ ఒక ఇంజక్షన్ చేసి పంపిస్తే సర్దుకుంటుందని తెలుసు. కాబట్టి డాక్టర్ నిదానంగా ఉంటాడు. అప్పుడు మనం ఏమంటాం? డాక్టర్ వాళ్ళు పట్టించుకుంటలేదు, మనం పడినంత ఆందోళన పడతలేదు, సరిగ్గా చూస్తలేదు అనుకుంటాం. డాక్టర్ తెలుసు అక్కడ ఏముందో, అది అక్కడేం లేదు, ట్రీట్మెంట్ అయితే అయిపోద్దని. ఒక్కోసారి మనం రోగి నిదానంగా కనపడతాం, రోగ లక్షణాలు ఉండవు, మనం అందరూ ధీమాగా ఉండవు. కానీ డాక్టర్ తెలుస్తుంది ఇది చాలా ప్రమాదం ఉందని. ఓకే, దీన్ని ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని చూస్తాం. డాక్టర్ మనకు సాగు కోర్సు అలాగే చెప్తాడు, ఏమంటే మీరు 6 లక్షలు పెట్టరండి లేకపోతే బతకండి అని అప్పుడు చెప్తాడు. మన గుండె జల్లుమంటది. అలాగా ఇక్కడ మనకేం తెలియట్లా ఏం జరుగుతుందో. ఓకే, జగన్మోహన్ రెడ్డికి అష్టదిగ్బంధనం జరుగుతుంది. ఓకే, ఎట్టి పరిస్థితులు అతనికి దీనికి బోనస్గా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కూడా ఇవాళ ఇప్పుడు వస్తుంది తీర్పు. ఇవన్నీ ఆ పావులన్నీ మెల్లగా పాక్కుంటూ వస్తున్నాయి అతని దగ్గర. ఆ ఇది తట్టుకోలేక ఆయన అయోమయంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ కేటర్ అనుకుంటున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అని. చాలా మంది ముఖ్య నాయకులు, మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి, కొంతమంది పేర్లు చెప్పండి. లేదు సార్, మీరు అన్నట్టు దాదాపుగా అంటే సైలెన్స్, అందరూ సైలెంట్ అయిపోయి వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగ లోపల పోతారు రేపు. పేరు నాని వెయిట్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు లోపల వేసేయలేదని చూస్తున్నాడు. ఎందుకంటే లోపల వేస్తారు ఇంకో అతను బియ్యం కేసులు నాటిలో ఇదిగో నేను ఇలా మాట్లాడాను కాబట్టి వేసేసారు అని చెప్పుకోవడం అన్నమాట. అక్రమ కేసులు అంటాను. ఈ సాక్షులు రాశారు లేకపోతే అర్ణబ్ కోసం మాట్లాడాడు, హువారియో అన్నాడు. మోడీ గారు రామ్మోహన్ నాయుడిని వెల్డనని ప్రశంసించాడు. రామ్మోహన్ నాయుడు కూడా సభలో నిటారుగా నిలబడి ఆయన చేసిన దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు. మీకు మళ్ళీ అప్పభావ నాటకం కాదు, అతను చాలా హుందాతనంగా స్పందించారు. రేపు పొద్దున్న నుంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకు వదిలిపెడతారండి? వాళ్ళు దారిలోకి వస్తారు. ఇవాళ నేను తీసుకున్నాను ఇండిగోటికి, రేపు ప్రయాణం ఉంది. ఓకే, వాళ్ళేం క్యాన్సిల్ ఏం చేయలేదు కదా, అంటే నార్మల్సీకి వచ్చింది. ఏంటండి, థ్యాంక్ యూ సార్. రైట్.